కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి భావాలు ఒకలా ఉన్నాయంటారు మీరు? అంటే ఒకటే కదా సార్, నైజాం నవాబులు కదా, ఇద్దరు ప్యాలెస్లే కదా, ఆ, ఇద్దరు ప్రజలకు ఇంటర్వ్యూ లేదు కదా, ఉమ్, ఇద్దరు మన మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు కదా. అవునండి. ఆయన ఫామ్ హౌస్, ఉమ్, ఈయన ఏదైతుందో ఈయన అదే తాడపల్లి ప్యాలెస్ కదా, అవును. బయటకు వెళ్ళలేదు కదా. ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి పక్క ఆఫీస్ లో కలిసేది లేదు, ఓన్లీ ఫోన్లు వెళ్తే ఉమ్, ముఖాముఖి కలవని సంఘటనలు ఉన్నాయి. 5 రోజులు ఇంటర్వ్యూ అయిన రోజు పక్క పక్క ఇల్లు కదా సార్, ఇల్లు ఆఫీస్ ఒకటే కదా సార్. అవును, పక్క పక్క. ఆయన సెక్రటరియట్కి ఎన్నడూ పోలే కదా సార్ అక్కడ. అవును. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఈయన సెక్రటరియట్ ప్యాలెస్ కట్టి ఈయన పోలే కదా సార్. అవును. ఈయనేమో ఫామ్ హౌస్, ఉమ్, ఆయనేమో తాడపల్లే ఫామ్ హౌస్. ఆయన ఉమ్, హైదరాబాద్ రాలేదు, బెంగళూరు పోలే. ఇప్పుడు మొదటిసారిగా బెంగళూరు పోయాడు అనుకోండి. ఆయన ఉమ్. తాడపల్లి ఇల్లు కట్టి ఎన్నికల కన్నా ముందే కట్టాడు ఆయన ఇల్లు. ఇప్పుడు ఇద్దరులో ఎవరు డబ్బులు ఎక్కువ ఉన్నాయంటారు? ఇద్దరులో అలాగా చెప్పగలంటారు? ఎవరన్నా ఇద్దరు ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ గా జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన ప్రాపర్టీస్ కానీ ఇది కానీ. బట్ రిచెస్ట్ అని డిక్లేర్డ్ కదా జగన్మోహన్ రెడ్డి. బట్ అత్యంత అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కంటే. జగన్మోహన్ రెడ్డి సెంట్రలైజ్, ఓన్లీ 1 ఎమ్మెల్యే తక్కువ. ఇక్కడ కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించిన వాళ్ళు కొన్ని వందల మంది ఏదైతుందో, ఈ రోజు ఏదైతుందో 1000 కోట్లు ఏదైతుందో. రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అఫీషియల్ గా, అన్అఫీషియల్ ఈజ్ కేసీఆర్. ఓకే, అనఫిషియల్ గా కేసీఆర్ గారు. కేసీఆర్ ఆయన బంధువులు కేటీఆర్ గాని, హరీష్ గాని, కవితమ్మ గాని, వాళ్ళ బంధువులు, ఆయన ఎంబడున్న వంది మాధవులు ఏదైతుందో ఎమ్మెల్యేలు గాని. నేను అనుకుంటున్నా ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఇంత సంపాదించిన, ఆంధ్రలో కూడా అంత సంపాదించలేదు. తెలంగాణలో ఏదైతుందో 100 కోట్లు. అవన్నీ ఎక్కడ పెడతారు సార్ డబ్బులన్నీ? అంటే ల్యాండ్స్ మీద ఉన్నాయి కదా సార్, అంతే ల్యాండ్ ల్యాండ్ బ్యాంక్స్ అంటే క్యాష్ ఎవరి దగ్గర ఉంటుంది? ల్యాండ్ బ్యాంక్స్, ప్రాపర్టీస్, బయట బినామీ ఏదైతుందో పార్ట్నర్షిప్స్. కొంతమంది హవాలా మీద, అంటే వాళ్ళ బంధువులు ఉన్నారు అనుకోండి, బంధువుల ద్వారా హవాలా మీద ఏదైతుందో 100 కోట్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి. ఈరోజు మన రాష్ట్రంలో, తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కూడా వాళ్ళ బంధువులకి ఏదైతుందో హవాలా మీద పంపించేసుకున్నారు డబ్బులు. వాళ్ళంటే 50 కోట్లు 100 కోట్లు ఇక్కడ ఇబ్బంది అవుతుందని హవాలా మీద 5%, 10% ఏమైతుంది సక్రమం అని 100 కోట్లు పంపినావు, వాళ్ళు 5 కోట్లు తీసుకుని 90 అయితే పోతాయి కదా సార్ అక్కడికి. యుఎస్ లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా రైట్స్ అయితే ఇబ్బంది అవుతుందని అమౌంట్స్ బయటకు పంపారు. ఇప్పుడు బ్యాంకులో కాదు, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళు. మరి అక్కడ ఫారెన్ గొడవలే ఉండమనండి, క్యాషే ఉంటుంది కదా సార్. పోయేది క్యాషే కదా, అవాళ పోయేది క్యాషే, ఉండేది క్యాషే కదా. ఓకే. ఒక డౌట్ ఏంటంటే, ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసులు లేవు. సిఈడి కానీ, సిబిఐ కానీ, కోర్టులు ఇక కేసులు ఎందుకు లేవు? ఉన్నాయి కేసులు కానీ అటెండ్ కాదు. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా సార్, ఇక స్టార్ట్ అయితే సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కదా సార్, ఫినిష్ అప్ చేయాలి పొలిటిషియన్. నౌ స్టార్ట్ అవుతుంది. ఈ సిబిఐ అన్ని కూడా ఒకటి సార్, అతను జైలుకు పోతాడు అనేది చాలా మంది అభిప్రాయము. నేను మాత్రం చెప్పగలుగుతా అంటే, ఐజ్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఎంతైతే పరిమితి ఉందో, పరిమితి ప్రకారమే బయట మనీ తెచ్చాడు ఆయన. కంపెనీస్ లో 13-14% ఉంది కదా అల్లిబిల్లి కంపెనీ. ఇక్కడ కూడా కొన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఇట్లా పెట్టలా. అన్ని ఏది అల్లిబిల్లి కంపెనీలు పెట్టాడు. ఆ కంపెనీల ద్వారా వాళ్ళకి, అతనికి బ్లాక్ మనీ కింద కౌంట్ చేసి ఫైన్ పడుతుంది తప్పితే జైలుకు పోతాడని నేను అనుకోను. నాకుండే అభిప్రాయం జైలు. బట్ ఫైన్ కంపెనీ మీద ఏదైతే తెచ్చాడో ఆ మనీ మీద లెక్క. మనీ లాండరింగ్ కేసులో ఇబ్బంది పడతారని, అంటే ఫారెన్ నుంచి రావడం, అది కరెక్ట్ వచ్చారు. అదే చెప్తున్నా, ఫస్ట్ మీకు అదే చెప్పాను. అది కరెక్ట్. ఏదైతే రిజర్వ్ బ్యాంకు బైలా ఉందో ఆ ప్రకారమే మారిషస్ ఇంకేదో బ్యాంకు నుంచి వచ్చినాయో కరెక్ట్ ఆ పర్సెంటేజ్ వచ్చింది. దాంట్లో లేదు. సూట్ కేసు కంపెనీలో కానీ ఏదైతుందో ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ ఇయ్యారు కదా అక్కడ వాళ్ళు. ఈ సూట్ కేసు కంపెనీలు అయితే చెప్పాలి కదా, కలకడ ఈ కంపెనీ ఆ కంపెనీలు పెట్టింది కదా, ఆ కంపెనీలో దొరికిపోతాడు. దాంట్లో ఫైన్ పడుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో సార్ అక్రమ సంపాదన దొరుకుతుంది, దానికి ఫైన్ వేస్తారు కదా, 33% ఆ ఫైన్ పెనాల్టీ వేసేసి అట్లా ఫైన్ పడుతుంది. నాకుండే అభిప్రాయం జైలుకు పోయే అవకాశం లేదు. ఏది ఈ కిక్ బ్యాక్స్ మీద ఓన్లీ. కేసీఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు అందరూ కూడా పార్టీ మారుతున్నారండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా. కేసీఆర్ అయితే పార్టీ మారాడు. 39లో నేను అనుకుంటున్నా ఒక బై ఎలక్షన్ పోయింది కనుక 38. ఇప్పుడు వీళ్ళందరూ జైన్ ఏదైతుందో కావడం అనేది న్యాయంగా చెప్పాలంటే అనైతికం. ఈ రోజు ఏదైతుందో మొత్తం మంది 2/3 చట్టం ప్రకారం
అంటే 26 మంది చేరినప్పుడే మెర్జ్ కింద డిసిషన్ తీసుకోవచ్చు. 13 మందిని కాపాడుకున్నంత వరకు కేసీఆర్ కు ప్రమాదం లేదు. అంటే పార్టీ మెర్జ్ 26 పోయినప్పుడు వేరే సంగతి. 13 ఉంటే ఇది పర్ఫెక్ట్. వీళ్ళు ఏదైతుందో హౌస్ రూల్స్ ప్రకారం బీఆర్ఎస్ సభ్యులుగానే రికగ్నైజ్ చేస్తాడు. వాళ్ళు విప్పించినప్పుడు విప్పు ఫాలో అవ్వకపోతే మళ్ళీ డిస్క్వాలిఫై చేయమనొచ్చు. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు ఏమని, ట్విట్లో ఇది మాకు 2004 నుంచి చార్జ్ చేసి అనైతికం అంటున్నాడు. 2004 నుంచి 6 ఆయన ఇక్కడ ఈ భారతదేశంలో లేదు. 26 మంది గెలిచారు సార్ 2004లో. గెలిచిన తర్వాత డిస్క్వాలిఫై చేయమని ఎప్పుడు ఇచ్చారు? 10 మందిని. జ్ఞానేశ్వర్ అని ఎమ్మెల్సీ రివైవ్ అయింది 84 తర్వాత, 85 తర్వాత ఎమ్మెల్సీలు ఎప్పుడైనా 2007లో అయింది. దాదాపు 16 ఏడు 23 సంవత్సరాలు కౌన్సిల్ లేదు ఇక్కడ. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 89లో తీర్మానమైన కాలేజ్ చెన్నారెడ్డి గారి పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మేనిఫెస్టోలు పెట్టి పట్టుబట్టి చేయించాడు. ఈ 10 మంది డిఫర్ అయ్యి టిఆర్ఎస్ తో జ్ఞానేశ్వర్ ముదిరాజుకు సంతకాలు పెట్టారు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ మా విప్పుని ధిక్కరించి 10 మంది ఏదైతుందో కౌన్సిల్ సంతకం పెట్టారు. వాళ్ళ ఓట్లు వేసినని డిస్క్వాలిఫై చేయమని పెట్టారు. సురేష్ రెడ్డి గారు స్పీకర్. నేను అనుకుంటున్న 21 రోజు 22 రోజుల నుంచి హియరింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళని పిలవడం. అట్లా దాదాపు 16-17 సార్లు ఆ 2 ఇయర్స్ పిలిచాడు. వాళ్ళే పోస్ట్ పోన్మెంట్ అడిగారు. చివరకు ఒక సందర్భంలో అంటే ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూల్ ఇష్యూ అయింది అనుకుంటా, డిస్క్వాలిఫై చేశాడు. కొందరు వచ్చి రాజీనామా చేశారు. కానీ ఎప్పుడు వాళ్ళను రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేర్చుకోలేదు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అటెండ్ కాలేదు. గాంధీ భవన్ పెట్టక్కలి కండువా కప్పుకొని మేము అభివృద్ధి కోసము నియోజకవర్గం కోసము కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నానని ఏ ఒక్క రోజు పత్రికా ముఖంగా కానీ టీవీ ముఖంగా చెప్పలేదు. ఇది కఠోర నిజము. ఇది అంత రికార్డ్స్. 2004 నుంచి 6 మీరు కంప్లైంట్ చేయలేదు. 2007లో కౌన్సిల్లో ఓటింగ్ కు 10 మంది సంతకాలు పెట్టినందుకు డిస్క్వాలిఫై చేయమన్నారు. దాన్ని స్పీకర్ ఈ సురేష్ రెడ్డి నీ పార్టీలో ఉన్నాడు బీఆర్ఎస్ లో తెలుసుకో, ప్రొసీడింగ్ తెలుసుకో కేటీఆర్. అదే నువ్వు 2014లో 21 లోకసభ గెలిచి 21 అసెంబ్లీ గెలిచింది. 7గురిని తీసుకున్నారు. జానారెడ్డి గారు ఫ్లోర్ లీడర్. 7గురిని, దాంట్లో రెడ్డి నాయక్ మాజీ మంత్రి, పువ్వాడ అజయ్ అండ్ యాదయ్య అదర్స్. బట్ అయినా 14 మంది ఉన్నారు. 12 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా 119 కనుక జానారెడ్డికి ఇబ్బంది జరగలే. టీడీపీ 15 గెలిస్తే 12 మందిని విడతల వారు చేర్చుకున్నారు. శ్రీనివాస యాదవ్ ఇమీడియట్ గా డైరెక్ట్ మంత్రి చేసిన ఆయన ఒక్కడే. ఎవరైతే డిస్క్వాలిఫై చేయమని ఫ్లోర్ లీడర్ గా ఉన్న దయాకర్ రావు స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిండు, కోర్టుకు పోయిండు, రాజ్భవన్కి వెళ్ళి బయటకు వచ్చి మీరు కూడా చేరుతారట అంటే